నమస్కారం. మీకు ముందు సిరీస్లో ప్రామిస్ చేసిన విధంగా భయం రకరకాలుగా ఉంటుందని, ఆ రకరకాల భయాల్ని చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా దూరం చేసుకోవచ్చని చెప్పే ప్రయత్నంలో నా నెక్స్ట్ వీడియో అంటే ఈరోజు సుమారుగా భయాలు ఎట్లా ఉంటాయి, అవి గనక చాలా పెద్దవైతే కంప్లీట్ సింగిల్ వీడియో చేస్తాను, లేదంటే ఒక 4-5 విభాగాలని కలిపి ఒకే వీడియోలో చేస్తాను. కానీ దయచేసి ఈ వీడియోస్ని మధ్యలో స్కిప్ చేయకండి, చివరి దాకా చూడండి. ఎన్నో వీడియోస్ చూస్తుంటారు, వీటిని చూస్తే మీ జీవితంలో కొద్దిగా నేను పడగలుగుతాను అనేది నా ధైర్యం. దయచేసి ఆదరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, కామెంట్ అండ్ లైక్ దీస్ వీడియోస్. థ్యాంక్ యూ. ఇక భయాన్ని పోగొట్టుకోవాలంటే ఒకటే మార్గం, యాక్షన్ స్టార్ట్ చేయటమే. అంటే భయాన్ని పోగొట్టే మార్గంలోకి నువ్వు మొదలు పెట్టడమే మొదటి స్టెప్. అంటే మీకు తెలుసో తెలీదో, ఆంగ్లం మాట్లాడాలంటే ఏం చేయాలరా అంటే ఆంగ్లమే మాట్లాడాలి. అంటే ఇంగ్లీష్ మాట్లాడడం అన్నా, ఏ భాష మాట్లాడడం రావాలన్నా ఫస్ట్ నువ్వు మాట్లాడడం, అంటే ఆయా భాషల్ని మాట్లాడడం మొదలెట్టాలన్నట్టు భయం పోగొట్టాలనుకున్నప్పుడు పోగొట్టే ప్రయత్నం చేయాలి. దీంట్లో భయాన్ని పోగొట్టకపోవడానికి మీకు అడ్డంకులు ఏమొస్తాయరా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ యాక్షన్, సెకండ్ ఇండెసిసివ్నెస్, ఇవి ముందు దూరం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోప్ ఈజ్ ఎ స్టార్ట్, బట్ ఇట్ నీడ్స్ అన్ ఇనిషియేషన్, ఇట్ నీడ్స్ అన్ యాక్షన్ టు విన్ విక్టరీస్. అర్థమై ఉండాలి. ఏది చేయాలనుకున్నా ఫస్ట్ మనకంటూ ఏది ఉందో అది అనుకోవాలి, దాన్ని మనం జయించగలము అనే ఆశ పెట్టుకోవాలి. ఆ ఆశని ముందుగా ప్రయత్నించాలి, యాక్షన్. దానికి ఒక మంచి ప్రణాళిక కావాలి, అప్పుడే మనం విజయవంతం కాగలుగుతాం. ఎప్పుడైనా భయం కలిగినప్పుడు ఏం చేయాలంటే, దానికి లోబడే కన్నా ఒక్క నిమిషం అక్కడ నుంచి బయటకు వచ్చి దాన్ని అధిగమించే ప్రయత్నం చేయటానికి నీ వద్ద ఉన్న ఆయుధాలేంటి అంటే, నీకు ఇదివరకే ఆ భయాన్ని లేదా అటువంటి సంఘటనలకు సంబంధించిన సంఘటనలు ఏమన్నా జరిగాయా, నీ జీవితంలో అటువంటి అనుభవాలు ఏమన్నా జరిగాయా అనేది ఒక్క నిమిషం నువ్వు ఆలోచించుకోగలిగితే భయం అనేది నీ దరికి చేరటానికి కూడా భయపడుతుంది. లేదంటే కనీసం ఆ ఒక్క నిమిషం నువ్వు గనక పక్కకి రాలేకపోతే, అంటే నీ భయాన్ని పోస్ట్పోన్ చేసి ఒక చిన్న ఆలోచన చేయి. ఇప్పుడు నేను ఎందుకు భయపడుతున్నాను, ఇదివరలో ఇది ఎప్పుడైనా నాకు జరిగిందా, ఈ జరిగినప్పుడు నేను ఎటువంటి పనులు చేశాను, లేదా నా కళ్ళ ముందు ఇటువంటివి ఏమైనా జరిగాయా, ఇలాంటివి ఆలోచించాలి. అప్పుడు మాత్రమే నువ్వు జయించే మార్గంలో ముందడుగు వేయగలవు. అందుకని నువ్వేం చేయాలంటే, నువ్వు వేరు, భయం వేరు. ప్లీజ్ ఐసోలేట్ ద ఫియర్ ఫ్రమ్ యువర్ ఎన్విరాన్మెంట్, ఫ్రమ్ యువర్ సరౌండింగ్స్, ద పీపుల్ హూ ఆర్ అరౌండ్ యూ. మిమ్మల్ని ఇంకా భయపెట్టే వాళ్ళు ఉంటే ఫస్ట్ వాళ్ళ నుంచి మీరు ఐసోలేట్ కండి. ఏదున్నా సరే నీ నుంచి నువ్వు ఫియర్ని ఐసోలేట్ చేయడం మొదటి స్టెప్. తెలుసుకోండి, డిస్టింగ్విష్ వాట్ ఎక్స్టెంట్ పాయింట్ ఆఫ్ ఫియర్, ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ ఫియర్ ఏ ఎక్స్టెంట్ వరకు ఉంది. అసలు నేను నిజానికి భయం అంటున్నాను, ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర భయపడుతున్నాను. 20 విషయాలు ఉన్నప్పుడు దాంట్లో 2 విషయాలు ఫియర్ అవుతున్నాయి అనుకోండి, అంటే ఆ 2 కారణాల వల్ల మీరు భయపడుతున్నారు అనుకోండి. నిజంగా ఆ 2 కారణాలు మనకి ఏమాత్రం అవసరం అనేది తెలుసుకోవాలి, అర్థమై ఉండాలి. దెన్ యాక్షన్లోకి స్టార్ట్ కావాలి. అర్థమైంది, ఇప్పుడు ఈ 2 విషయాల మీద నాకు ఇది భయం కలుగుతోంది, లేదా మీరు ఆ ఫియర్ని కొద్దిగా పక్కకు వచ్చి మీ పూర్వపు అనుభవాలని మీరు తెలుసుకోగలిగారు. తర్వాత ఒకటి నమ్మండి, యాక్షన్లోకి దిగే ముందు ఒక్కటి మటుకు విశ్వసించండి, ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. కారణం ఏంటంటే, ఆ సమస్యకు మూలాలు ఎక్కడో ఒక మనిషే. అదేవిధంగా అదే సమస్యకు లేదా ఒక కారణానికి మళ్ళీ అదే పరిష్కారం దిశగా ఒక మనిషి దొరుకుతాడు. అక్కడ మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదున్నా ద పర్స్పెక్టివ్ ఆఫ్ వాట్ యూ అండర్స్టాండ్ అనేదే, అంటే నీ ఓన్ పర్సెప్షన్ నుంచే నీ ఫీలింగ్స్ వచ్చాయి అనేది వాస్తవం. అందుకే అన్నారు భయం మానసికమైనది అని. కానీ అది వాస్తవం కూడా అనేది ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం. రైట్,
ఇప్పుడు చాలా భయాలు ఉంటాయి. ఉదాహరణకి ఇవన్నీ కూడా మనకి ఆత్మన్యూనతకు గురి చేస్తాయి. ఈ ఆత్మన్యూనత భావం లేదా మానసిక ధైర్యం ఇటువంటి లేకపోవడం, ఇటువంటి అన్నీ కూడా మన మీద మన శక్తియుక్తుల్ని తక్కువగా అంచనా వేయటం అనేది మర్చిపోవద్దు. అంటే మనలో ఉన్న ధైర్యాన్ని పోగు చేసుకోకుండా అధైర్యం అనే ఫీలింగ్కి మనం ఎక్కువగా యూరియా వేసి పెంచుతున్నాం అనమాట. అగ్నికి ఆజ్యం పోస్తున్నాం అనమాట. ఖచ్చితంగా నీ శక్తిని గుర్తు చేసుకోకపోవడమే అశక్తత కదా. సో నీ శక్తియుక్తులను ఎప్పుడూ కూడా తక్కువగా అంచనా వేయొద్దు. ఇది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాల్లో ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐసోలేట్ ద ఫియర్, దెన్ డిస్టింగ్విష్ ద ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ ద ఫియర్, దెన్ hope that you can understand and you can overcome that situation. దీని తర్వాత మాత్రమే నువ్వు యాక్షన్లోకి దిగి నీ శక్తియుక్తుల్ని కంప్లీట్గా వాడి ఆ పరిస్థితి నుంచి బయటపడాలి. ఉదాహరణకి, నేను అందంగా లేనేమో, నాకు అంత అందగత్తెను కాదు, అందగాడిని కాదు అనే ఈ ఫీలింగ్ అంటే ఒక రకంగా 10 మందిలో తిరగటానికి మన్ని వెనక్కి తగ్గేలా చేస్తుంది. దీనికి ఎప్పటి నుంచో పాత టెక్నిక్స్ ఉన్నాయి. ఏమిటంటే, ఈ మధ్య ఎట్లాగూ సెల్ ఫోన్లు వచ్చాక, స్మార్ట్ ఫోన్స్ వచ్చాక చాలామంది సెల్ఫీలను ఇట్లా దిగటం వల్ల వాళ్ళలో ఉన్న అందాన్ని వాళ్ళు చూసుకునే అవకాశం లభిస్తోంది. ఇదే టెక్నిక్ కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కువ సార్లు నువ్వు ఫోటోలు దిగటం ద్వారా రకరకాల భావాలతో, రకరకాల ముఖవళికలతో, అంటే రకరకాల ఎక్స్ప్రెషన్స్తో నువ్వు పిక్స్ని తీసుకుని నిన్ను నువ్వు జడ్జి చేసుకోవడం ద్వారా నీ అందాన్ని నువ్వు పెంచుకోవచ్చు. అదేవిధంగా రోజువారీ నీ దినచర్యలో ఉన్న భాగంగా బ్యూటీ పార్లర్కి వెళ్ళండి, లేదా ఒక సెలూన్కి వెళ్ళండి, మీ కటింగ్ స్టైల్ మార్చుకోండి, మీ స్కిన్ కాంప్లెక్షన్లో కొద్దిగా ఏదన్నా అందంగా తేగలిగితే చూడండి, మీ డ్రెస్ కల్చర్ మార్చండి, మీ షూస్ మార్చండి, మీ వాచ్, ఎవ్రీథింగ్ వాట్ నాట్, ఏదైతే మన అందాన్ని ఇనుమడింప చేస్తాయో లేదా ఇనుమడింప చేయలేకపోతున్నాయో ఆయా అంశాలని ఒక్కసారి గనక మనం కూర్చుని ఆలోచిస్తే రెగ్యులర్కి భిన్నంగా, అంటే రోజు అంతకు ముందున్న దానికి కాస్త భిన్నంగా ఏది చేసినా ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. అరే ఇవాళ చాలా బాగున్నావే. దేర్ స్టార్ట్స్ యువర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ బీయింగ్ హ్యాండ్సమ్నెస్ ఆర్ బ్యూటిఫుల్. అర్థమై ఉండాలి. అందం లేను అనే దాన్ని జయించాలంటే అందంగా మారే ప్రయత్నం చేయాలి. అదే ఇనిషియేషన్ అంటే. నిజంగా ఎక్కడ ఉంది, ఎత్తుపళ్ళు ఉన్నాయి, ఆర్థిక స్తోమత కనుక ఉంటే కొద్దిపాటి ఈ క్లిప్స్ ఇవి ఉన్నాయి కదా, వాటిని మార్చుకోండి, వాటిని వేయించుకోండి. జీవితకాలం నువ్వు అనుభవించే కంటే, అంటే నేను క్లిప్స్ వేయించుకుంటే ఎవరన్నా ఇట్లా ఇబ్బంది పడతారేమో, ఇట్లా అనుకుంటారేమో, ఇలాంటి ఆత్మన్యూనత ఫీలింగ్స్ ఇన్నాళ్ళు మళ్ళీ అదే ఫీలింగ్. ఎదుటివారు ఏదన్నా అనుకుంటారనే నువ్వు అందంగా లేదని అనుకున్నావు, ఇప్పుడు నువ్వు చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ వారే అనుకుంటారు. లోకం పలుకాకులు లాంటిది, ఖచ్చితంగా ఏమి చేసినా ఏదో కామెంట్ చేస్తుంది మిత్రమా. కాబట్టి నీకు ఏదైతే న్యూనతగా ఫీల్ అయ్యావో దాన్ని జయించేందుకు ముందడుగు వేయి. రైట్. ఇక ఇంకో రకమైన భయం ఎగ్జామినేషన్ ఫియర్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఫియర్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది? నాటేటప్పుడు మామిడి టెంకలును ఈతకాయ టెంకలు నాటి కోసుకునేటప్పుడు ద్రాక్ష పళ్ళును బీరకాయలు కోసుకోవాలంటే వస్తాయా? ఏమిటండి శృతిమతి లేదు మీరు చెప్పే ఎగ్జాంపుల్కి? ఏదో పొట్టలో గుద్దితే మూతిపళ్ళు రాలినట్టుంది మీ ఎగ్జాంపుల్. ఎస్, ఎగ్జాక్ట్లీ దేర్ యు ఆర్. మీలో ఉన్న ఆ భయం కూడా అలాంటిదే. నేను ఎగ్జామ్ రాయలేనేమో, సరిగా అటెంప్ట్ చేయలేనేమో అనే ఆ దిక్కుమాలిన టైంని వేస్ట్ చేసుకోకుండా దాన్ని కనీసం మినిమం గ్యారంటీ పాస్ వైపు ప్రయత్నిస్తే పోలే. అంటే నేను రాయలేనేమో అని భయపడే బదులు ఏ మేరకు రాయగలను అని ప్రయత్నించడం మెరుగైన అంశమేమో. ఇది మొదటి స్టెప్. తర్వాత ఈ భయాన్ని, అంటే నేను ఎగ్జామ్ రాయలేను, సరిగా అటెంప్ట్ చేయలేను అనే భయాన్ని నీ మిత్రులతో పంచుకుంటే ఏమొస్తుంది మిత్రమా? మళ్ళీ వాడు కూడా నీలాంటి అవస్థలోనే ఉంటాడు కదా.
ఏదో ఒక ఇద్దరు ముగ్గురు మిత్రులు మంచి ఆత్మస్థైర్యం కలిగిన వారు ఉంటే వారు మీకు ఇచ్చే ధైర్యాన్ని వదిలేయండి. నేను ఇక్కడ మాట్లాడేది ఏంటంటే మోస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ ద సేమ్ ప్లేన్. యు ఆర్ ఆల్ ద బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫ్లాక్. కాబట్టి మీ తల్లిదండ్రులు, మీ ఆత్మీయులు, మీ ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో, మీ టీచర్స్, అసలు మీ ఎగ్జాక్ట్ భయం యొక్క రీజన్స్ తెలుసుకోండి. నువ్వు ఆ ఎగ్జామ్ రాయడానికి ఎందుకు భయపడుతున్నావో తెలుసుకో. ఏ మూల కారణం చేత, ఏ మెయిన్ పాయింట్ చేత నువ్వు ఆ ఎగ్జామ్కి భయపడుతున్నావు, ఆ సందర్భాన్ని నువ్వు ఎందుకు బయటికి రాలేకపోతున్నావు అనేది ముఖ్యం. దీన్ని ఓపెన్గా మంచి ఫ్రెండ్లీ నేచర్తో డిస్కస్ చేయడం ద్వారా ఫస్ట్ నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంటుంది. ఏమిటంటే ఎగ్జామ్ అంటే భయం పక్కన పెడితే అది మాత్రమే జీవితం కాదు అని. ఎప్పుడైతే ఎగ్జామ్ అనే భయాన్ని నువ్వు లోపల దాచుకున్నావో సరిగా ప్రజెంట్ చేయలేవు. సరిగా ప్రజెంట్ చేయలేనప్పుడు సరైన మార్కులతో పాస్ అవుట్ కాలేవు. పాస్ కాలేనప్పుడు సమాజంలో నువ్వు తలెత్తుకోలేవు. ఇవన్నీ కూడా నీ మానసిక భయాలు. అది నీ తల్లిదండ్రులతో డిస్కస్ చేసినప్పుడు తల్లిదండ్రులు నీకు ఇచ్చే భరోసా, పర్లేదు నాన్న ఏముంది, ఈసారి నువ్వు ఈ విధంగా చేయలేకపోయావు కాబట్టి ఎగ్జామ్ సరిగా రాయలేకపోయావేమో అనే ఊరటని కనుక పొందితే నువ్వు కనీసం ఆ ఎగ్జామ్ని అటెంప్ట్ చేస్తావు. వెన్ యూ అటెంప్ట్, ధైర్యంగా చేస్తావు. ఆ ధైర్యమే నీకు మార్కులను ఇస్తుంది. ఏ మేరకు రాసావో కనీసం ఆ మేరకు మార్కులన్నా వస్తాయి. ఆ భయంతో నువ్వు పరీక్ష రాసావనుకో, నువ్వు రాయాలనుకున్నా లేదా తెలిసిన ఆ కొద్దిపాటి సబ్జెక్ట్ని కూడా నువ్వు సరిగా ప్రజెంట్ చేయలేవు. ఇది గుర్తుపెట్టుకో. సో ఫియర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఓన్లీ డ్యూ టు యువర్ ప్రీవియస్ యాక్షన్, దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. నువ్వు సరిగా క్లాసులు అటెండ్ కాలేదు, లేదా ఆ సబ్జెక్టులో నీకు ఏదో ఒక చిన్న భయం ఎప్పుడో మొదలై నువ్వు ఆ క్లాస్ రూమ్స్లో సరిగా అటెండ్ అయినా కానీ సరిగా అర్థం చేసుకోలేదు. ఇటువంటి ఎన్నో మౌలిక అంశాలు ఉంటాయి. లేదా ఆ ఎగ్జామ్ సెంటర్లో ఉన్న స్ట్రిక్ట్ గురించి విన్నాం, అంటే బాగా స్ట్రిక్ట్గా ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారట. అయితే ఏమిటి మిత్రమా, ఎగ్జామ్ ఈజ్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కన్సర్న్ ఇయర్ ఆర్ పర్టిక్యులర్ కరికులం, నాట్ ఫర్ యువర్ లైఫ్. పరీక్ష అనేది ఆ సంవత్సరం లేదా ఆ సెమిస్టర్లో నువ్వు చదువుకున్న నీ విద్యా విభాగానికి సంబంధించిందే కానీ నీ జీవితానికి కాదు. పరీక్ష అనేది ఆ పర్టికులర్ సబ్జెక్ట్కే కానీ నీ పరీక్ష జీవితానికి కాదనేది గుర్తుపెట్టుకో. కాకపోతే అసలు ఈ సందర్భం రాకుండా ఒక విద్యార్థిగా నువ్వు చేయాల్సిన పని ఆ టైంలో నువ్వు చేయాల్సిందే కదా. సో ఎప్పటికయ్యేది ప్రస్తుతమో అప్పటికా మాటలాడి అనే పద్యంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలి. ఆ విధంగా చేస్తే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరమే రాదు కదా. ఒకవేళ అటువంటి పరిస్థితి చేయి దాటిపోయినా నీ తల్లిదండ్రులు, నీ ఏదైతే ఆత్మీయ పెద్దలు ఉన్నారో, నీ టీచర్స్ ఉన్నారో, వీళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళకు మంచి, ఎట్లాగో అనుభవజ్ఞులు కాబట్టి జీవితంలో నీకంటే ముందున్నారు కాబట్టి చక్కటి సలహాలతో నీకు హెల్ప్ చేస్తారనే విషయాన్ని మర్చిపోవద్దు మిత్రమా. రైట్. ఇక ఫియర్ ఆఫ్ లూజింగ్ ఏ కస్టమర్. షాపుల్లో కానీ మనం వాటిలో కానీ చూస్తుంటాం ఎక్కువగా, వామ్మో నేను ఈ సేల్స్ని అమ్మలేనేమో, లేదా ఈ కస్టమర్ని నేను కోల్పోవాల్సి వస్తుంది. అసలు కోల్పోవడానికి కస్టమర్ నేను ఉన్నాడా, రేపు ఉంటాడా, ఇవాళ 10 మంది వస్తే రేపు ఖచ్చితంగా 10 మందే వస్తారా? ఇవన్నీ పక్కన పెడితే ఆ కస్టమర్కి కావలసిన విషయంపై నీకున్న అవగాహన ఎంత, ఇది ముఖ్యంగా తెలుసుకో. అంటే ఇఫ్ యూ వాంట్ టు సెల్ ఏ ప్రోడక్ట్ లైక్ ఇన్సూరెన్స్ పాలసీ అనుకోండి, లేదా ఒక వస్తువు అనుకోండి, ఒక సేల్స్మెన్గా మీకు ఏదైతే ఇంటెండెడ్ జాబ్ ఉందో దాని మీద మీకున్న గ్రిప్ ఎంత, ఆ గ్రిప్ని పెంచుకోవాలి మిత్రమా. అదేవిధంగా నీకేం తెలుసో చెప్పడం కాదు, వినియోగదారుడికి ఏ మేరకు కావాలో చెప్పే పరిణితి నీలో పెంచుకోవాలి. ఉదాహరణకి ఒక 2 వీలర్ సేల్స్ గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణ కోసం 2 వీలర్ సేల్స్ విషయానికే వచ్చింది, లేదా 4 వీలర్ సేల్స్ విషయానికే వచ్చింది. ఏం చేయాలి? ఒక్కొక్క కస్టమర్కి ఆ ఇంజన్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మీద ఇష్టం. ఏ టార్క్ వస్తుంది,
ఎంత బిహెచ్పి ఉంటుంది, ఎంత ఫ్యూయల్ ఎఫిషియన్సీ వస్తుంది, ఎంత పవర్ జనరేట్ చేస్తుంది, ఎంత పికప్ ఉంటుంది, ఇట్లాంటి విషయాల మీద. సో అతనికి నువ్వు కనుక ఫైనాన్స్ గురించి చెప్పడం మొదలెట్టావనుకో, అతను సాటిస్ఫైడ్ కారు. కారణం ఆయనకు కావాల్సిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ని నువ్వు చెప్పలేకపోయావు. అంటే యు ఆర్ అనేబుల్ టు సాటిస్ఫై హిమ్ వాట్ హీ ఇంటెండెడ్ టు నో. ఇన్ ద సేమ్ వే కొంతమందికి బడ్జెటే పరమావధి, సౌఖ్యం తర్వాత సంగతి, టెక్నికాలిటీ అవన్నీ ఇంజనీరింగ్ భాష నాకు అవసరం లేదు, నేను ఈ కార్ వేసుకుని వెళ్తే 25 మైలేజ్ వస్తుందా, 30 మైలేజ్ వస్తుందా, దీంట్లో డీజిల్ బెస్టా, పెట్రోల్ బెస్టా, లేదా 5గురికి సరిపోతుందా, నా పేపర్లు లగేజ్ పెట్టుకోవచ్చా. సో షో హిమ్ ద బూట్ స్పేస్, షో హిమ్ ద సెక్యూరిటీ ఫీచర్స్ ఆఫ్ దట్ కార్. ఇలా ఇంకా ఇలా చెప్తూ పోతే చాలా రకాల ఉదాహరణలు. అంతే, అంటే ఎప్పుడైతే నీ దగ్గర ఉన్నది నువ్వు డంప్ చేస్తావు అనుకుంటావో, ఆ డంప్ చేసేది ముఖ్యం కాదు, ఎదుటివారికి ఏం కావాలో దాన్ని జస్ట్ ప్రజెంట్ చేసినా చాలు. మోర్ దాన్ డంపింగ్, జస్ట్ ప్రజెంట్ వాట్ అదర్స్ నీడెడ్. దిస్ షుడ్ బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫార్ములా ఫర్ ఎ సేల్స్ మ్యాన్. ఇది కనుక గుర్తిస్తే సేల్స్లో నువ్వే టాపర్ అవుతావు. అట్లనే కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్, ఇట్లా ఏవేవైతే ఉండాలో వాటన్నిటినీ కూడా నువ్వు ఒక్కసారి చేసుకోవడం ద్వారా. దీంట్లో ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనకు తెలియని అంశాన్ని తెలియదు అని ఒప్పుకోవడంలో ఎంతో హుందాతనం ఉంది, ఎంతో మర్యాద ఉంది. ఇది తెలుసుకోండి. తెలియని దాని గురించి అవాకులు చవాకులు, తెలియని 4 కొత్త విషయాలని అడ్డగోలుగా చేరిస్తే మీకున్న విలువ పెరక్కపోగా దిగజారిపోతారు ఎదుటి వాళ్ళ విషయంలో. కాబట్టి సేల్స్ పర్సన్స్ అందరికి కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే, ప్రజెంట్ వాట్ యు నో అండ్ ట్రై టు నో వాట్ అదర్స్ నీడెడ్. రైట్? నీకున్నదాన్ని సమర్థవంతంగా ప్రదర్శన చేయటం, అదేవిధంగా అదే పొజిషన్లో కొనసాగాలనుకుంటున్నావు కాబట్టి ఎదుటి కస్టమర్లు ఏ విధంగా ఆశిస్తున్నారో ఆ సబ్జెక్ట్ని ఎక్కువగా పెంపొందించుకోవటం. ఈ 2 ఒకవేళ ఆ సందర్భంలో అలవి కానప్పుడు, అంటే వీలు కానప్పుడు, ఎవరైతే నీకంటే సుపీరియర్ కానీ పెద్దవాడు చిన్నవాడు వాళ్ళు అడిగిన సబ్జెక్టులో నిపుణులు ఉన్నారో వాళ్ళకి ఆ జాబ్ ఎండార్స్ చేయటం. దీస్ మైట్ బీ ద బ్యూటిఫుల్ టెక్నిక్స్ ఫర్ ఎ సేల్స్ మ్యాన్ టు లూజ్ హిస్ ఫియర్ ఆఫ్ సెల్లింగ్ ఎనీథింగ్ ఎల్స్. రైట్? ఇక విషయానికి వస్తే పరిస్థితులు చేదాటిపోతాయి. పరిస్థితులు చేదాటిపోతున్నాయి. ఇక నా చేతిలో ఏమీ లేదు. ఇక నేను ఎలా ఈ పరిస్థితి నుంచి నేను బయటపడటం? అలాంటి సందర్భాలని జయించాలనుకున్నప్పుడు రొటీన్ని మార్చండి. మీ దినచర్యలో చిన్న చిన్న మార్పుల్ని చేపట్టండి. మీరు చేస్తున్న ఏదైతే వరవడికి భిన్నంగా చేయండి. చాలామంది చాలా టెక్నిక్స్ చెప్తారు. రోజు గనక నువ్వు కుడి చేత్తో నీళ్లు పోసుకునేటట్టయితే ఆ రోజు నుంచి ఎడం చేత్తో నీళ్లు పోసుకోవడం ప్రారంభించాలి. అంటే మనమే ఒక కొత్త మార్పుకి నాంది పలకాలి. ఫర్ ఎగ్జాంపుల్, బండి రైట్ సైడ్ నుంచి ఎక్కుతున్నారు, 2 వీలర్, సైకిల్, దాన్ని లెఫ్ట్ సైడ్ నుంచి ట్రై చేయండి. అట్లాగని లెఫ్ట్ హ్యాండ్ ఎక్సలేటర్ని రైట్ హ్యాండ్తోనూ, రైట్ హ్యాండ్ని బ్రేక్ని లెఫ్ట్ హ్యాండ్తో వేయమని కాదు మిత్రమా. పాసిబుల్ రొటీన్ చేంజెస్. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు మారుతున్నావు అనే ధైర్యం నీకు వస్తుంది. ఎప్పుడైతే నీ రొటీన్లోంచి కొద్దిగా బయటికి పడతాయో అన్ని పరిస్థితులు నీకు అనుగుణంగా అనిపించటం మొదలెడతాయి. ఇదే సందర్భంలో మనం చేస్తున్న రొటీన్లో భాగంగా మనకు ఆనందం కలిగించే అంశాల వైపు వెళ్ళటం. అంటే పెళ్ళైన వారు, పిల్లలు ఉన్నవారైతే వాళ్ళ పిల్లలతో ఆడుకోవడం, లేదా సంగీతం, లేదా ఆటలు, లేదా సరదాగా ఒక పార్కుకో, ఒక బీచ్కో, మీకు దగ్గరలో ఉన్న ఏదో ఒక ఆనందకరమైన ప్రదేశానికి ఆ క్షణం, ఎప్పుడైతే నేను ఏమీ సాధ్యం కావట్లేదు, నేను ఆ చేతుల్లోంచి అన్నీ జారిపోతున్నాయని ఉన్నాయనుకో, మీరు అలా దిగాలుగా కూర్చుంటే ఆ ఫీలింగ్ ఇంతింతై వటుడింతై అని మిమ్మల్ని అధిగమించి అది పక్కన పెడితే మిమ్మల్ని అధోపాతాళానికి దొక్కుతుంది. ఇదే సమస్య మనసుతో. మనసుకు మనం ఏ సిగ్నల్ ఇస్తే ఆ వైపు అత్యంత ప్రభావవంతంగా మనం తీసుకెళ్ళడమే మనసుకున్న గొప్ప లక్షణం. కాబట్టి చేంజ్ ద సీన్, చేంజ్ ద పిక్చర్, చేంజ్ ద ఎన్వైరన్మెంట్ వేర్ యు ఆర్. ఈ విధంగా
అంటే మనకు దీంట్లో చాలా వరకు సంగీతమును లేదా ఫోటో ఆల్బమ్స్ మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి కలెక్ట్ చేసుకుని ఎంతో గొప్పగా అనుభవించిన ఫోటో ఆల్బమ్స్ను కూడా ఒకసారి చూసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే రొటీన్కి భిన్నంగా చేస్తే ఆ పరిస్థితిని గెలిచే కనీస ఆత్మస్థైర్యం మీకు వస్తుంది. ఒక్కసారి మీలో మీరుగా ఉన్నారు అంటే మీకు అంతకుముందు జయించిన అంశాలు అవన్నీ కూడా గుర్తుకొస్తాయి. మిమ్మల్ని మీలో నిలిపేందుకు ఆ ప్రదేశం నుంచి ఏదైతే మిమ్మల్ని దూరంగా చేసిన ఆ పరిస్థితులు ఉన్నాయో వాటి నుంచి వేరే అంటే మనం ఐసోలేట్ కావాలి. ఇదే మంచి టెక్నిక్. అందరూ కూడా ఎక్కువ మంది ఫీల్ అయ్యే సంఘటన ఒకటి ఏంటంటే ఎదుటి వాళ్ళని చూస్తే ఏదో భయపడటం. ఇటువంటి భయాన్ని కూడా చిన్నగానే అధిగమించవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే ఇద్దరు పేరు మోసిన దొంగలు ఒక ఇంట్లో జొరబడి ఇంట్లో ఎవరూ లేరని వాళ్ళకి తెలియదు. చాలా సినిమాల్లో కూడా చూసినట్టు గుర్తు నాకు. ఇంట్లో జొరబడ్డారు ఇద్దరు దొంగలు. వాడు ఎవరికి వాళ్ళు తెలియకుండా రెండు వేరువేరు మార్గాల ద్వారా ప్రవేశించిన తర్వాత ఆ అలికిడి చూసి ఇతని అలికిడి చూసి అతనికి ఇద్దరికీ భయం. అంటే లోకం కూడా ఎలాంటిదే మిత్రమా. నువ్వు ఎలాగైతే ఎదుటివారిని చూసి భయపడుతున్నావో ఎదుటివారిలో కూడా నీకంటే మించి గొప్ప లక్షణాలు ఉండకపోవచ్చు. దేనికంటే ఆయన కూడా నీలాంటి మనిషే కదా. కాబట్టి తగిన విధంగా ఆ అవసరాలకు తగిన విధంగా వారిని ఏ విధంగా వినియోగించుకోవాలనే దాన్ని బట్టి మాత్రమే ఎదుటివారికి ఎదుట పట్టడం నువ్వు ముందుగా చేయాల్సిందే. అంటే అధిగమించే వరకు అది నీకు ఒక భయంగానే మిగులుతుంది. కాబట్టి దానికి నువ్వు చేయాల్సింది ఏంటంటే అవసరమైన వేరకు మాత్రమే వ్యక్తుల్ని ఎదుర్కోవడం చేయాలి. అంత నీకు అవసరం లేనప్పుడు ఆ వ్యక్తుల జోలికి పోకు. అప్పుడు ఏంటంటే తక్కువ సందర్భాలు ఎదురైనప్పుడు నీలో జయించే లక్షణం పెరుగుతుంది. ముందుగా వారిని ఏ రకాలుగా అంటే ఎదుటి వ్యక్తులు లావుగా ఉన్నారా, సన్నగా ఉన్నారా, బలంగా ఉన్నారా, లేకపోతే తెలివితేటలతో ఉన్నారా, మంచి భాష మాట్లాడుతున్నారా, ఇట్లా రకరకాలు అంటే మనకంటే ఇంకా దేనిలో అధిగమించి ఉన్నారు అనే విషయాల్ని ఫస్ట్ కేటగరైజేషన్ చేసుకుంటే ఫస్ట్ నీకు పాయింట్ ఆఫ్ ఫియర్ దేని గురించి నువ్వు పర్టికులర్గా భయపడుతున్నావో ఆ అంశాన్ని నువ్వు గమనించి ఆ పర్టికులర్ పాయింట్ని నీలోంచి నువ్వు ఎరాడికేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది. ఇదే విషయంలో నేను మీకు ఇచ్చే సలహా దుష్టులకి వీలైనంత దూరంగా బతకాలి. ఎందుకంటే ఎప్పుడైతే వారికి దగ్గరగా చేరతామో వారి మానసిక స్థితిలో ఆల్రెడీ అసమతౌల్యత ఇంబ్యాలెన్స్మెంట్ ఆఫ్ మైండే క్రూయల్టీ. కాబట్టి అది నీకు ఏం చేసినా ఎదుటివారి ఇంబ్యాలెన్స్మెంట్ని పోగొట్టే అవసరం మనకు లేదు. మనం దూరంగా ఉంటే మన ఇంబ్యాలెన్స్మెంట్ కోల్పోకుండా ఉంటే చాలు. సో మన భయం పోయే వరకు అవసరమైన మేరకు అవసరమైన వారితో అవసరమైనంత మాత్రమే మాట్లాడి పని చేసుకుని బయటపడాలి. నెమ్మదిగా వారితో పరిచయం పెరుగుతున్న కొద్దీ మనలో వారంటే భయం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదే విధంగా వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అనేది నువ్వు మనసులో ఉంచుకుంటే ఎదుటివారంటే నీకంత ఫియర్ కలగదు. సో ఇంకా పెద్ద భయాలు కొన్ని ఉన్నాయి. అవి నెక్స్ట్ సిరీస్లో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు కూడా ఏ రుగ్మత మన దగ్గరికి చేరకుండా మన విజయ తీరాలకు మన చేరే పరంపరలో నేను మీకు చేసే హెల్ప్ మీకు ఏమాత్రమైనా సహాయపడితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను ఆదరించండి. నమస్కారాలు.